అందుకే ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుల్ని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. రావణపై రాజద్రోహం కేసు నమోదైంది. రావణ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. తులసి చంద్ గారి నోట్లో లడ్డు లడ్డు నేను 2 సెకండ్లు గ్యాప్ ఇస్తేనే చాలా గలీజ్ అనిపించింది. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్, అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా. లేదు సార్, ఎందుకు ఊరికే చిన్న క్లారిటీ. మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. రావణ్ అనే వ్యక్తి ఎందుకంత అగ్రెసివ్ గా మారారు? పవన్ కళ్యాణ్ నోట్లో మరి ఇండెఫినెట్ గా గ్యాప్ ఇస్తే ఎవరైనా ఏమనుకుంటారు? దాన్ని నువ్వేమంటావు? అగ్రెసివ్. ఆ అగ్రెసివ్నెస్ కరెక్టేనా కాదా? రావణ్ అనే వ్యక్తిని సమర్థించొచ్చా? సో నేను కూడా నిన్ను అంతే అగ్రెసివ్ గా విమర్శిద్దామని చెప్పి తులసి చంద్ గారి నోట్లో లడ్డు అని అంటున్నా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఒక ఫేక్ సర్టిఫికెట్ గాని, అది ఫేక్ ఫేక్ ఒక ఫేక్ క్యారెక్టర్ గాని, అమ్మాయిల్ని వేధించి ఉద్యోగం పోగొట్టుకున్న వేస్ట్ గాని, ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హరాస్ చేశాడు. కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. వీడి పేరేంటి? రావణ జోసెఫా? జోసెఫ్. వీడి పేరు చౌదరి. వాడి సొంత ధర్మాన్ని కూడా గర్వంగా చెప్పుకోలేని ఒక ఫేక్ గాన్ని. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? చెప్పు. జోసెఫ్ అనేది ఒక మంచి పేరు, దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏంది వాడికి? రావణ్ అని వాడికి వాడే పేరు పెట్టుకొని ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. నేను ఒక హేతువాదిని అని చెప్పుకుంటున్నాడు కదా. మీ తెలివెట్లు ఏడ్చిందంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని చెప్పు. అంటే రావణాసురుడు భయంకరమైన శివభక్తుడు. ఆయన పేగుల్ని బయటికి తీసి శివుడి పూజలో వీణ వాయిస్తాడు. దీన్ని బట్టి మీ ఐడియాలజీ కూడా ఫేక్ అని చెప్పొచ్చు. అర్థం కాలేదు. వీడు బేలు మీద బయటికి వచ్చినా కూడా చేసేది అదే ఫేక్ బూత్ వీడియోలు. ఎంత భయపడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్ని వదిలేసి వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు పచ్చి మోస. ఇంట్లో ఒక పందికొక్కు జొరితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పందికొక్కు వెనకాలనే పడతారు దాన్ని బయటికి ధర్మేటందుకు. అట్లా అని ఇంటిల్లిపాది నాయనక పడ్డరు పనులని మానుకొని అని పందికొక్క అనుకుంటే ఎవ్వడేం చేయలేడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రావణ్ నీటి బిందువు. ఇప్పుడు అట్లాంటి రావణ్ని ఒక ప్రవాహంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏందమ్మా, బిందువు ప్రవాహం అవుతుందా? పిందె పండేం కాదు. మీ ముఖాలు మా ఛానల్లో చూపియాలంటే కూడా నాకు చెడ్డ చిరాకు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కానీ ఇక మా వాళ్ళు కొంతమంది మనని అభిమానించేటోళ్ళు లేదక్క మన కంటెంట్ కి దిష్టి తగలకుంటుంటది, అప్పుడప్పుడు ఇలా ముఖాలు చూపించలే అక్క అన్నందుకు వేస్తున్నా. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అండ్ చాలా అగ్రెసివ్ గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్ ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది. స్టార్టింగ్ లో నిన్ను అగ్రెసివ్ గా విమర్శించిన కదా నేను, దానికి రీజన్ ఏంటిదో ఇప్పుడు చెప్తాను. ఖమ్మం పాప ఇన్సిడెంట్ అప్పుడు అసలు నేను మీ టుకుడే టుకుడే గ్యాంగ్ గురించి మాట్లాడలేదు, మీ ఫోటో లేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. తెలంగాణలో పోక్సో కేసులు పెరుగుతున్నాయి అనే స్టాటిస్టిక్స్ మాట్లాడిన ప్యూర్లీ. అయినా కూడా నువ్వు నా ఫోటో వేసి మరి ఫోబియా గీబియా అని ఏదో మాట్లాడినావు. నిజానికి చెప్పాలంటే నీకు డికోమోఫోబియా ఉంది. అంటే ఏంటి సార్? అంటే దిక్కుమాలనే ఊహించుకునే ఫోబియా. అంటే దిక్కుమాలనే ఊహించుకునే ఫోబియా. అర్థమవుతుందా బాధ? ఆ ఊహించుకునే అన్ని కంటెంట్ లో పెడుతుంటావు, జనాలతోని పిచ్చి పిచ్చిగా తిట్లు తింటావు. మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. నోట్లో నా కొడక, ఇది అగ్రెసివ్నెస్ కాదు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. మనకి మన తల్లిదండ్రులే కదా బుద్ధి నేర్పేది. పోయి నీ తల్లిదండ్రుల దగ్గరనో లేకపోతే ఎవరైనా పెద్దోళ్ళ దగ్గరికి పోయి నీ నోట్లో
అని గ్యాప్ ఇస్తే దాన్ని అగ్రెసివ్నెస్ అంటారా లేక బరి తెగింపు అంటారా అనేది ఒకసారి అడుగు, చెప్తారు. ఆఖరిలో ఖాయం చేసుకోరా. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన